నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం జగన్ సమక్షంలో తిరిగి వైసీపీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన సీఎం జగన్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని ఆ పార్టీతో జతకడుతున్న టీడీపీ జనసేన వైసీపీ పార్టీలను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రధాని మోదీ వల్లనే రాజ్యాంగానికి ప్రమాదం వాటిల్లుతోందని ఆగ్రహం 42వ డివిజన్లో ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ జనసేన టీడీపీకి ప్రజలే ప్రచారకర్తలని వెల్లడి నగరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గత 5 ఏళ్ల పాలనలో టీడీపీ నగరాన్ని అభివృద్ధి చేయకుండా విస్మరించిందని విమర్శ ఇక డీటెయిల్స్ చూస్తే పేద కుటుంబాలకు జగనన్న ప్రభుత్వం పెళ్లి కానుకను అందజేసింది పేద కుటుంబాలు అప్పుల పాలు కావద్దని అదనంగా వాళ్ళ పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా సహాయాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు మంగళవారం వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లోకి ఆయన జమ చేశారు. అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులు గతంలో దాదాపుగా 17,709 మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా ఇది 5వ విడత ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈరోజు అయితే ఇస్తూ ఉండేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ క్వార్టర్కి సంబంధించింది ఈరోజు ఇస్తూ ఉన్నాం. దాదాపుగా 78 కోట్ల రూపాయలు ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత 5 సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది. దాదాపుగా 56,194 జంటలకు మంచి జరిగిస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ 427 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తూ ఉన్నాము. వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతా ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ కూడా తెలియచేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి జరగాల, మంచి జరిగిచ్చే అవకాశం కూడా దేవుడు ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం జగన్ కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించారు. అనివార్య కారణాలతో 2 నెలలు పార్టీకి దూరంగా ఉన్నానని వైనాట్ 175 క్లీన్ స్విప్ 25 దిశగా అడుగులు వేస్తానని పార్టీ నిర్ణయం మేరకు మంగళగిరిలో ఎవరిని నిలబెట్టినా వారి గెలుపుకు పనిచేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి 3వసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది. మనందరికీ తెలిసిందే రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్న రాజ్యాంగానికి ప్రమాదం మోదీ వల్లే వచ్చిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని ఆ పార్టీతో జతకడుతున్న టీడీపీ జనసేన కూటమి మరియు వైసీపీని వ్యతిరేకిస్తూ సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగింది. ఈ సదస్సుకు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జై భారత్ నేషన్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ, మోదీ ప్రపంచ దేశాలు తిరుగుతూ 400 సీట్లు గెలుస్తానని మోదీ అంటున్నాడని, విదేశీయులు దేశంలో ఓట్లు వేయరని, విదేశాల్లో పొగడ్తలు మాత్రమే వస్తాయని ఎద్దేవా చేశారు. దేశం మొత్తం మీదుగా అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఈ పరిపాలనలో విదేశాల్లో మాత్రం పొగడ్తలు వస్తాయంటే, అందుకే ఈ ఇంట్లో ఈగల మొత్తం బయటికి పల్లకి మొత్తం ఇంకోటి కాదు. అసలు ఇందాక రుద్రరాజు చెప్తున్నాడు, బీజేపీని ఓడించాలంటే కొంతమంది ఆంధ్రాలో బీజేపీ ఎక్కడుందబ్బా, దాని జోలికి ఎందుకు పోతామే అన్నారు. అసలు పరిపాలించేది వాళ్ళే కదా, వాళ్ళే పరిపాలిస్తారు ఆంధ్రదేశంలో. వైసీపీ బీజేపీకి అనుకూలంగా ఉండే, టీడీపీ బీజేపీకి అనుకూలంగా ఉండే, అసలు పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే లేకపోయినా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఆయన అసలు పరిపాలించిన వాళ్ళే, ఇక్కడ వీళ్ళు కాదు. 100 కోట్ల రూపాయల స్కామ్లు కూడా ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచే. వైసీపీ నుంచి ప్రారంభించి బ్రోకరేజ్ చేసింది ఎవరంటే కవిత, కేసీఆర్ కూతురు బ్రోకరేజ్ చేసింది. కేసు వాళ్ళపైకి వచ్చింది. కానీ శిశుడే జైల్లో ఉన్నాడు. కేజ్రీవాల్ని జైలు పెట్టడానికి ప్రయత్నించారు. అయితే నిన్న కాక మన కేజ్రీవాల్ రాజీ ఓడిపోయాడు పాపం. కాబట్టి ఆయన జైలుకు పోవడం, నోటీస్ ఇస్తారు తప్ప. ఇక్కడుండే వాళ్ళు ఎవరు జైలుకు పోరు. కవిత జైలుకు పోదు, వైసీపీ వాళ్ళు జైలుకు పోరు. 100 కోట్ల రూపాయలకి ఇంత పెద్ద హడావుడి చేస్తారు కదా, 45,000 కోట్ల రూపాయలు ఎందుకు పాల్పట్టాడు? రెడ్డి గారి తరఫున, నా తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటూ, దేశంలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటి మీద కూడా పెద్దలు చెప్పారు. కార్పొరేట్లు కానీ, కార్పొరేట్లకు సంబంధించినటువంటి దోపిడీ కానీ, అదానీ అంబానీకి సంబంధించినటువంటి దోపిడీ కానీ, ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ పాత్ర. కృష్ణపట్నం పోర్టు తీసుకుంటే వాళ్లే దోచుకున్నారు, గంగవరం పోర్టు అంటే వాళ్లే దోచుకున్నారు. స్లోగా ఒక గుత్తాధిపత్యం అనేటువంటిది వచ్చి, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే ఈ భారతదేశాన్ని స్వాతంత్రం ముందు ఏ విధంగా అయితే వాళ్ళు దోచుకున్నారో, అదేవిధంగా ఈ దేశంలో అదానీ అంబానీ ముసుగులో భారత ప్రధాని అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి. జనసేన టీడీపీకి ప్రజలే ప్రచారకర్తలని పోతిన మహేష్ వ్యాఖ్యానించారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 42వ డివిజన్ అధ్యక్షులు తిరుపతి సురేష్ అనుషలతో కలిసి భవానీపురం పాత పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. మీడియాపై కూడా దాడి చేసే పరిస్థితులు వచ్చాయని, ఇది బాధాకరమన్నారు. అనంతపురంలో ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడి హేయమైన చర్య అని, ఇది మీడియా వ్యవస్థపైనే దాడి అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉంటే మీడియాపై ఎవరు దాడులు చేయరన్నారు. కార్యక్రమం జనసేన టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఉచిత సలహా ఇచ్చారంట. మీ ఉచిత సలహాలు, బోర్డు సలహాలు ఇవ్వడానికి వాళ్ళే మీ దగ్గర రాలా. వారికి ఉన్నటువంటి సమస్యని పరిష్కరిస్తారని మీ దగ్గరికి వస్తే, మీరేం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమని ఇట్లాంటి బోర్డు సలహాలు ఇవ్వడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేలాగా కృషి చేయాలి, వాళ్ళకి అండగా నిలబడాలి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి ఒక 50,000 లక్ష ఇప్పిస్తే వారికి కూడా బాగుంటుంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళని చెప్పడానికి మీ దగ్గర రావాలనా? ఖాళీ స్థలాలు కొట్టేయడానికి, వేరే వాళ్ళ ఆస్తులు కబ్జా చేయడానికి, లేకపోతే బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను బెదిరించి బాగా డబ్బులు, అక్రమ నిర్మాణాల ద్వారా డబ్బులు కొట్టేయడానికి మీకు బాగా బ్రెయిన్ పనిచేస్తుంది. ప్రజలకు సమస్య వస్తే స్పందించే తీరిక లేకపోవడం చాలా దుర్మార్గం. అందుకనే ఇక్కడ చాలామంది 300 SFT పర్యటించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు మహేష్ గారిని చూసి. రాబోయే ప్రభుత్వం వాళ్ళకి ఎంతగానో మంచి చేస్తుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతించడం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు చూసుకుంటే మహిళలకి టిట్కో ఇల్లు రాలేదని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎటు చూసినా అభివృద్ధి లేకపోవడం, ఎక్కడ చూసినా రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలోకి ఈరోజు కుంగదీస్తారంటే
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 33వ డివిజన్ మొత్తం బీటీ రోడ్లు ఏర్పడ్డాయని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సత్యనారాయణపురంలో 33వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్ శర్వాణిమూర్తితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 33వ డివిజన్ పర్యటనలో ప్రజలు అపూర్వమైన స్వాగతం పలికారన్నారు. అభివృద్ది శరణ్యంగా జరిగిన డివిజన్ శర్వాణిమూర్తి డివిజన్ అని తెలియజేశారు. సీఎం జగన్ విజయవాడ నగర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, మౌలిక వసతులు కల్పించేందుకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో సీఎం జగన్ సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయని, మళ్లీ జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. అన్ని కూడా సిమెంట్ రోడ్లు వేసి ప్రతి చిన్న రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు వేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టడం, అభివృద్ధి అనేది సర్వేగంగా చేయించిన వ్యక్తి మా కార్పొరేటర్ మూర్తి గారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే విజయవాడ నగర అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించారో ఆ ఆకాంక్షను పూర్తిగా నెరవేర్చే విధంగా ఈ డివిజన్ని చక్కగా అభివృద్ధి చేసే ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్లే ఉన్నాయి. ఇదివరకు గతంలో చిన్న చిన్న రోడ్లన్నీ కూడా చిన్నపాటి వర్షం వస్తే పూర్తిగా రోడ్లు అంతా కూడా వాటర్తో నిండిపోయి ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేశారు. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రోడ్లన్నీ మాకు బాగుపడ్డాయి, సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఒక్కొక్కరింటో 3-4 సంక్షేమ పథకాలు వస్తున్నాయి, వాళ్ళంతా వాళ్ళే చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇళ్ల స్థలాలు వచ్చినాయి అందరికీ కూడా. అందరూ కూడా తప్పకుండా ఈసారి మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మా 33వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు శర్వాణిమూర్తి గారు, అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గడప ముందుకెళ్తా ఉంది. అలాగే ఓటు వేయమని కూడా అడుగుతా ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జగన్ ఇచ్చేటువంటి పథకాలు ఎలా ఉన్నాయి, లేదా ఇంకా దాంట్లో ఇబ్బందులు ఉన్నాయనేటువంటి దాని మీద కూడా ముందుకెళ్తా ఉంది. చాలా సంతోషంగా, ఎందుకంటే ఏదైతే ఈ 33వ డివిజన్ ఉందో మరి దీనిలోనే గతంలో మన మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో గడప గడప తిరిగినప్పుడు కూడా అనేక రోడ్లు శాంక్షన్ చేయించాం. మరి దానికే ఇప్పుడు కొన్ని ఏరియాల్లోకి వెళ్తే మొన్న కొత్తగా ఈ రోడ్డు వేశారని చెప్పి ముందుకు వచ్చి జగనన్నే రావాలి, జగనన్న రేపు ప్రభుత్వంలో బ్రహ్మాండమైన అధికారంతో ఆయన రావాలని ప్రజలు ఉత్సాహంగా చెప్తున్నారంటే మేము ఎప్పుడెప్పుడు వాళ్ళ గుమ్మం దగ్గరికి వస్తామా, వాళ్ళ ఆనందాన్ని వెలిబుచ్చుకోవాలనేది ప్రజలందరి ఆకాంక్ష. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితిని గత ప్రభుత్వాలు తీసుకురాలే. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి వాళ్ళ ఆస్తులు పెంచుకున్న ఆనాటి ప్రభుత్వం అయితే ఈనాడు ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి. ప్రజలందరికీ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓ సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏపీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఎన్జీఓ పశ్చిమ కృష్ణా శాఖ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, విద్యాసాగర్ తదితర నేతలు మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో స్పందించకపోవడం దారుణమని వారు మండిపడ్డారు. తాత్కాలిక భృతి ఎంత ఇచ్చారు? 27% ఇచ్చారు. మనకి 27% ఇచ్చే మనం ఫైనల్కి వచ్చి 60,000 ఇచ్చారు. ఫైనల్గా ఏమనుకుంటాం? ₹1,00,000 వడ్డీతో కలిపి 1,10,000, వడ్డీ లేకపోతే 1,00,000, ఇంకంత బాగుంటే 1,30,000 అనుకుంటాం. కానీ నిన్న ఇచ్చిన 60,000లో కూడా తగ్గించి 50,000 ఇస్తాం. నిన్న ఇచ్చిన 27% కూడా తీసి 20,000 ఇస్తాం. ఆ మిగతాది కూడా మీరు వెనక్కి కట్టాలని చెప్పిన ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా? ఎక్కడైనా మనం జరిగిందా? ఏమడుగుతున్నాం? వెనక్కి 20% ఇచ్చారే విజయవాడలో. మనం మీరు పుట్టం ముందు నుంచి, నేను పుట్టం ముందు నుంచి తీసుకుంటున్నాం. ఇవాళ 16% చేశారు. దాన్ని పెన్షన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షనర్స్కు సంబంధించి పెన్షనర్స్ అంటే గుర్తొచ్చింది. 20% ఏదైతే ఇస్తున్నామో వాళ్ళు 20% ఇస్తున్నారు పెన్షనర్స్కి. ఏం జరుగుతుంది? ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం? అంటే పెన్షనర్స్కు సంబంధించిన ఎడిషనల్ క్వాంటమ్ కూడా కట్ చేస్తే ఇవాళ ఏమడుగుతున్నాం మనం? అయ్యా 5 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన పీఆర్సీ ఏరియర్స్ ఇవ్వండి, ప్రతి 6 నెలలకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న డిఎల్ మీ దగ్గర ఉండిపోయినాయి, అవి ఇవ్వండి. మీరు ఏదైతే కట్ చేశారో కొత్తగా ఇంకో 1% కూడా వద్దు. చాలా ఉదార స్వభావులు మన పెన్షనర్స్ నాయకులు, మన వాళ్ళంతా. ఏమి ఇవ్వద్దు కొత్తదే, మీరు ఏదైతే కట్ చేశారో అదే కొంచెం ఇవ్వండిరా బాబు అని అడిగే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో ఎమ్మెల్యే సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావును విమర్శించే స్థాయి కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామికి లేదని 23వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావు అన్నారు.
ముందు మీ నాయకుడికి ఎమ్మెల్యే సీటు ఉందో లేదో చూసుకోవాలని హితవు పలికారు. 2024 ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలవబోతున్నారని, మీ భరతం పట్టనున్నారని హెచ్చరించారు. విజయవాడ సూర్యారావుపేటలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, వెల్లంపల్లి ఎక్కడి నుండి అయినా పోటీ చేసినా గెలుపొందుతారని, అందుకే సీఎం జగన్ ఆయనకు సెంట్రల్ సీటు కేటాయించారని తెలిపారు. మా 23వ డివిజన్ కార్పొరేటర్ గారు నిరబెల్లి బాలస్వామి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద చులకనగా మాట్లాడారు. ఆయన మధ్యలో మాట్లాడి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉత్తరుడు కుమార్ ప్రగల్పాలని చెప్పారు. ఈయనేమో కార్పొరేట్ రాజీనామా చేస్తాను, కేసీఆర్ నాని మీద పోటీ చేస్తాను, కార్పొరేట్ చేయమంటాడు. అటేమో ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి పోటీ చేయమంటాడు. అది ఉత్తర గోవాలో పలకాలు అవే కదా, అవే పదాలు, ఉత్తర కుమార్ పదాలు అంటే అవి. వెల్లంపల్లి శ్రీనివాస గారు మగోడు. చంద్రబాబు గారు ఏం చేశాడు, అక్కడ చంద్రగిరిలో పోటీ చేసి చెల్లని రూపాయి కుప్పంలో కొనుక్కున్నాడు. ఎవరు ఎక్కడైనా పోటీ చేసేవచ్చు. వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏ నియోజకవర్గంలో పోటీ చేయని దమ్ము సత్తా ఉన్న వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. 2014 నుంచి 2019 వరకు బోండమ్మ అనే వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడు? ఆయన అభివృద్ధి చేశాడా, రాజకీయం చేశాడా, అరాచకం చేశాడా, రౌడీజం చేశాడా ప్రజలందరికీ తెలుసు. అసెంబ్లీ సాక్షిగా నీ బూతుల పురాణం వినిపించిన చరిత్ర బోండమ్మ అది. ఆయన వెనకేసుకుని వచ్చి నువ్వు మాట్లాడే నువ్వు మాట్లాడేది ఆయన గురించి, ఆయన సత్యశీలత గురించి, ఆయన ఎట్లాంటి వ్యక్తితో జనం మొత్తానికి తెలుసు. మీ అరాచకం ఇంకా సాగదు. వెల్లంపల్లి గారు వచ్చారు, మీ సంగతి చూస్తాడు. మీరు ఉత్తర కుమారుడు కాదు, ఆయన రాష్ట్ర నాయకుడు, మా నాయకుడు. ఎక్కడైనా గెలుస్తాడు, ఆయన ఎక్కడైనా గెలుస్తాడు, ఎక్కడైనా పోటీ చేస్తాడు. అట్లాంటిది నువ్వు చెప్పేది ఏంది? మీ నాయకుడికి ఇంకా సీటు కన్ఫర్మా లేదో తెలీదు, ముందర తెలుసుకో. ప్రజలు మరి అక్కడ పోలీసు వారు కుక్కలు తీసుకొస్తే ఆ కుక్కలు వెల్లంపల్లి గారి శ్రీనివాస్ గారి ఇంటి దగ్గరికి వచ్చి ఆగిపోయినాయి అని చెప్పేసి అని ఆయన మాట్లాడినటువంటి మాటలకి లీగల్ సెల్ తరపున ఈ నెల 16వ తారీఖున వెళ్ళి విజయవాడ కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా దీనికి సంబంధించినటువంటి టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది, బాలా వెనకాల ఉన్నటువంటి కొంతమంది, మరి బోనమ్మ గారి తొత్తులు కొంతమంది వెళ్ళి సిపి గారికి వెళ్ళి ఏ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలో తెలియక, మరి మేము ఇచ్చాం కదా అని చెప్పేసి అని వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక కాగితం ఇచ్చి వచ్చారు తప్ప. పరిశ్రమల శాఖ మంత్రిగా లోకేష్ ఏం సాధించారో సమాధానం చెప్పాలని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ సవాల్ విసిరారు. ఇప్పుడు కూడా ఛాలెంజ్, ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి, అక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు. నువ్వు కానీ నేను ఏదన్నా ₹1 అవినీతి నేను చేశానని కానీ, నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములలో 1 సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా, రాజకీయాలు మానేస్తా. నువ్వు దత్తత తెచ్చుకున్నాడు, నీ పవన్ అన్న వెళ్ళి ఏం పీకలేకపోయాడు. నువ్వు ఏదో అమర్నాథ్ మీద బురద జల్లేస్తే, అమర్నాథ్ మీద 4 వచ్చాం కాబట్టి, అనకాపల్లిలో వచ్చాం కాబట్టి 4 విమర్శలు చేసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం. నువ్వు కూడా మాట్లాడతావు. నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఎగుమతులు ఉంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2500 కోట్ల రూపాయల ఐటీ. గోతులను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టింది. మైలవరం మండలం వెల్వెడం గ్రామం భాస్కర్ నగర్ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు రోడ్డుపై గోతులను తప్పించబోయి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్లో క్షతగాత్రుని చికిత్స నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో కొత్తూరు తాడేపల్లికి చెందిన భార్యాభర్తలు మైలవరంలో పచారీ సరుకులు కొని వెల్వెడం గ్రామం మీదుగా తిరిగి వెళ్తూ ఉండగా ప్రమాదం సంభవించినట్లు సంఘటనా స్థలంలోని వారు తెలియజేశారు. రాజధాని ఫైల్స్ చిత్రాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా కార్యకర్తలతో కలిసి వీక్షించారు.
మైలవరం నారాయణ థియేటర్ నందు రాజధాని ఫైల్స్ చిత్రాన్ని స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి వీక్షిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫైల్స్ రాష్ట్రం మొత్తం అందరినీ కదిలించింది. ముఖ్యంగా రాజధాని అమరావతి రైతాంగం 34,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇస్తే దగ్గర 58 నెలలుగా వాళ్ళ కాల్చూ తింటూ వాళ్ళని రోడ్డు మీద పెట్టి ధర్నాలు చేపిస్తూ రాస్తారోకోలు చేపిస్తూ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతూ జైల్లో పెట్టి రైతాంగాన్ని, రైతు కూలీల్ని, ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, బీసీ మైనార్టీల్ని, రైతు మహిళల్ని, మహిళా రైతుల్ని ఎంత చిత్రహింసలు చేశారో, ఎంత మానసిక వేదన చేశారో. కొంతమంది పోలీసు అధికారులతో బూటు కాలుతో కూడా అమరావతి మహిళల్ని అందిన సన్నివేశాలు ఉన్నాయి. అట్లాగే రాష్ట్ర ప్రజల్ని విధ్వంసం కూడా కళ్ళకు కట్టినట్టు మరి రాజధాని ఫైల్స్ వాళ్ళ రాష్ట్రాన్ని మరి ఫోటోగ్రాఫర్ శ్రీను మీద దాడి చేసి మరి 1/2 కిలోమీటర్ పరిగెత్తించి కొట్టి ఇవాళ అతను చావు బతుకుల్లో హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ విధంగా మీడియా గొంతు నొక్కే విధంగా, పత్రికా స్వేచ్ఛ హరించే విధంగా ఇవాళ మీడియా మరి 4th ఎస్టేట్ మరి మీడియా మీదే దాడి చేసే ఘటనలో ముఖ్యమంత్రి పాల్గొన్న రాప్తాడు బహిరంగ సభలోనే జరిగింది. ఇంకా సిగ్గు లేకుండా ఆ బూతుల మంత్రి మేము తంతాం, మేము పొడుస్తాం, మీరు లోగోలు పెట్టు రావద్దన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఈ లోగోలు పట్టుకునే హక్కు కూడా జర్నలిస్టులకు లేదా, అంటే మీడియాకు లేదా? ఈ ఎడ్యుకేషన్ మలేషియా గ్లోబల్ సర్వీసెస్ భారతదేశంలో మొట్టమొదటి స్టడీ ఇన్ మలేషియా ఎడ్యుకేషన్ ఫెయిర్ ను నిర్వహించింది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్వి ఉషా రాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏపీలో కూడా అంతర్జాతీయ స్థాయిలో విద్యను అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేశారు. మలేషియన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఎడ్యుకేషన్ మన ఆంధ్ర స్టూడెంట్స్ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం కూడా ఏం చెప్పామంటే హైయర్ ఎడ్యుకేషన్ ఫ్రంట్లో మనం చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాము. మనం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మలేషియన్ స్టూడెంట్స్ ఇక్కడికి రావాలంటే వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయని మనం చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా కొలాబరేషన్, అంటే మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి, అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి చదువుకోవడానికి ఎక్స్చేంజ్ కింద పాసిబిలిటీస్ ఏమున్నాయి అనేది ఒకటి. రెండోది ఇన్నోవేషన్ కానివ్వండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో మనం ఎలా కొలాబరేట్ చేయగలము అనే 2 విషయాలను కూడా మనం చర్చించడం జరిగింది. ఇవాళ స్టడీ ఇన్ మలేషియా అనే ప్రోగ్రామ్ సాయంకాలం వరకు ఉంటుంది. మన స్టూడెంట్స్ అందరూ కూడా మలేషియన్ యూనివర్సిటీస్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉంటాయి ఇలాంటివి డిస్కస్ తెలుసుకోవచ్చు. అలాగే మలేషియన్ టీంని కూడా మనం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. My name is Raja Faris from Education Malaysia Global Services, an agency under the Ministry of Higher Education Malaysia. So for today's event, we have 8 Malaysian universities coming to Vijayawada for study in Malaysia Education Fair. We have government universities, and we also have the private universities coming for our fair today. And Malaysia University, we offer various programs from engineering, hospitality, technology, IT, and also business. And recent years, we see the growing number of Indian students to choose Malaysia as their study abroad destination. At this moment, we have around 3,000 Indian students. My name is Saad Naseem. I'm from Asia Pacific University's International Office. And we are a university that basically leads in technology and innovation. I think our experience in the past has been from throughout Indian states. However, I believe there is a slight more inclination of students studying in Malaysia from South India. I guess that comes from it being very close to culture, close to country as well, easier for students to travel. And at the end of the day, I think those are some of the points which are very important for students traveling abroad. And as a university, there's a lot of exposure that the students can get, industry exposure as well as real life. సీఎం జగన్ సిద్ధం సభకు కవరేజ్కి వెళ్లిన ఫోటో జర్నలిస్ట్ పై వైసీపీ మూకల దాడికి వ్యతిరేకంగా బీసీ కమిటీల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సభకు కవరేజ్కు వెళ్లిన ఓ ప్రముఖ దినపత్రిక ఫోటో జర్నలిస్టుపై వైసీపీ మూకల దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడికి వ్యతిరేకంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో సింగనగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రంథాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. వెంకట్ చక్రవర్తి సహా పలువురు మీడియా ప్రతినిధులతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారు నిరసనలో పాల్గొన్నారు. దాని ప్రభుత్వానికి సంబంధించిన మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అంటే రిపోర్టర్లు అంటే ఎంత చిన్న చూపుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం కష్టపడే రిపోర్టర్లు చాలామంది ఉన్నారు. పోటగాడైన రిపోర్టర్లు కూడా చాలామంది ఉన్నారు. కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా చాలా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు. కానీ అవేమీ పట్టించుకోకుండా కేవలం రాజకీయపరమైన మీకు ఏదైనా యుద్ధం ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం మీద కానీ మీడియా అధిపతుల మీద కానీ మీకు ఏదైనా యుద్ధం ఉంటే వాళ్ళ మీద చేయండి. కానీ సామాన్యులు చిన్న చిన్న వాళ్ళు జర్నలిస్టులు కానీ కెమెరామెన్లు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ వీరందరి మీద దానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 4వ పాదం కింద ఇచ్చారు సమాజంలో. అంటే పత్రికా రంగాన్ని ఆయన ఏ రంగా గుర్తించారో మనందరం గుర్తించాలి. ఆ రాజ్యాంగం ప్రకారం అధికారం చేపట్టి ఆ రాజ్యాంగం ప్రకారం పదవిని పొంది ఇప్పుడు ఆ 4వ పాదాన్ని అణుగుదొక్కాలని చూస్తున్న ఈ పాలకులు నియంత లాంటి పాలకులు ఇంకా ఎవరు ఉండరు. ఇవన్నీ మేము అడ్డుకుంటాం. భవిష్యత్తు ఉద్యమాలకి మేము శ్రీకారం చుడుతున్నాం. ఈ ప్రభుత్వాలకి ఈ పాలకులు తగిన గుణపాఠం చెప్తాం. మాకు కూడా అవకాశం వస్తుంది. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయకపోయినా ఆ వార్తలను ప్రచురించి ప్రజలకు న్యాయం చేసే పత్రికా విలేకరులపై ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రజ్యోతి విలేకరు కృష్ణపై దాడిని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఏ విషయాన్ని కూడా సహించే పరిస్థితులు లేదు. ఇవాళ దాడులతో భవిష్యత్తులో ఇవాళ అధికారంలో రావాలని చెప్పని చూస్తుంది వైసీపీ ప్రభుత్వం. అవి ఏమాత్రం చెల్లవు. ఇవాళ విలేకరులు అని చెప్పేసారంటే సమాజంలో గౌరవంతో బతికే వాళ్ళు ఇవాళ ప్రజలను చైతన్యపరిచేటువంటి సాధనాలని వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద దాడి చేయడం నిజంగా దుర్మార్గమైన చర్య, ఏమైన చర్య. తను ఒక పత్రికాధిపతి అయి ఉండి ఒక టీవీకి అధినేత అయి ఉండి కూడా ఈ విధంగా జర్నలిస్ట్ మీద దాడి చేయడం అంటే ఇంత దుర్మార్గం ఇంకోటి ఉండదు. సరే వాళ్ళ కార్యకర్తలు తెలియక తప్పు చేసి ఉంటే కనుక ఆయన పెద్ద మనిషిగా వాళ్ళకి దాన్ని ఖండించి ఉండాలా. ఖండించకపోగా తన ఎమ్మెల్యేలని తన మంత్రుల్ని వాళ్ళ మీద ఉసుకొల్పే విధంగా మాట్లాడించడం అనేది నిజంగా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కు పత్రికా స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను హరించడం అనేది జర్నలిజం. అలాంటి జర్నలిస్టుల మీద ఈ మధ్యన దాడి చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి వాళ్ళకి కూడా జర్నలిస్ట్ అంటే చీప్గా కనపడుతున్నారు. నిజంగా వాళ్ళు మన సమాజంలో ఎంత సేవ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, నిజాన్ని నిర్భయంగా బయటికి చెబుతున్నారు. దాన్ని ఖండించాలి. మనం ఏదన్నా ఇది చెప్తే పత్రికాముఖంగానే మనం ఖండించాలి. అంతే తప్ప భౌతిక దాడులు చేయడం అనేది వైసీపీకి ఒక ఆచారం అయిపోయింది. ఈ ఆచారాన్ని మేము సిపిఐగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మొన్న దాడి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయకపోయినా ఆ వార్తలను ప్రచురించి ప్రజలకు న్యాయం చేసే పత్రికా విలేకరులపై ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రజ్యోతి విలేకరు కృష్ణపై దాడిని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఏ విషయాన్ని కూడా సహించే పరిస్థితులు లేదు. ఇవాళ దాడులతో భవిష్యత్తులో ఇవాళ అధికారంలో రావాలని చెప్పని చూస్తుంది వైసీపీ ప్రభుత్వం. అవి ఏమాత్రం చెల్లవు. ఇవాళ విలేకరులు అని చెప్పేసారంటే సమాజంలో గౌరవంతో బతికే వాళ్ళు. ఇవాళ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ సమక్షంలో తిరిగి వైసీపీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన సీఎం జగన్. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని ఆ పార్టీతో జతకడుతున్న టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రధాని మోదీ వల్లనే రాజ్యాంగానికి ప్రమాదం వాటిల్లుతోందని ఆగ్రహం. 42వ డివిజన్లో ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మహేష్. జనసేన టీడీపీకి ప్రజలే ప్రచారకర్తలని వెల్లడి. నగరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్. గత 5 ఏళ్ల పాలనలో టీడీపీ నగరాన్ని అభివృద్ధి చేయకుండా విస్మరించిందని విమర్శ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.